శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో సిఐటియు తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక కర్షక ఐక్యత జిల్లా సదస్సులో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జునరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో సిఐటియు తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక కర్షక ఐక్యత జిల్లా సదస్సులో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జునరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాల వలన అవలంబిస్తున్న కార్పొరేటివ్ మతోన్మాద విధానాల మూలంగా దేశంలోని కార్మిక వర్గం, రైతాంగం, పేద ప్రజలందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించడం జరిగిందని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు అమలు చేయకుండా కార్మికులను మోసం చేస్తుందని విమర్శించారు. అదేవిధంగా రైతులకు ఉరితాడు బిగించే విధంగా తీసుకొచ్చిన 3 రైతు వ్యతిరేక నల్లా చట్టాలను దేశంలోని రైతాంగం పోరాటం ద్వారా వెనక్కి తీసుకున్నట్లే తీసుకుని మళ్ళీ వాటి అమలుకి ప్రయత్నం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించకుండా రైతులను మోసం చేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా గత యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను తగ్గించి వ్యవసాయ కార్మికులను మోసం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండా వెంకటరెడ్డి, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి, రైతు సంఘం జిల్లా నాయకురాలు కొప్పుల రజిత, మేదరమట్ల వెంకటేశ్వరరావు, పల్లె వెంకటరెడ్డి, బెల్లంకొండ సత్యనారాయణ, మందడి రామరెడ్డి, కందల శంకర్రెడ్డి, గుమ్మడివెల్లి ఉప్పలయ్య, పులుసు సత్యం, సిరికొండ శ్రీను, పోషణబోయిన హుస్సేన్, గుంజా వెంకటేశ్వర్లు, సోమపంగ జానయ్య, సిఐటియు జిల్లా నాయకులు వట్టెపు సైదులు, మిట్టగునుపుల ముత్యాలు, వల్లపు దాసు సాయికుమార్, బచ్చల కూర స్వరాజ్యం, కాటయ్య తదితరులు ఉన్నారు.